మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మయబ్రహ్మ నరసింహ. ఒక అడ్వకేట్గా, ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలామందికి సుపరిచితుడిని. నన్ను మ్యాక్స్ టీవీలో నా వీడియోల ద్వారా ఎంతోమంది నన్ను ఆశీర్వదించి అభినందిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. మొన్న అల్లు అరవింద్ గారి కుమారుడు, ఒక ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత శ్రీ అల్లు అరవింద్ గారి కుమారుడు అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఒక మహిళ చనిపోవడం మనకెంతో బాధ కలుగుతూ ఉంది. అది చాలా దురదృష్టకరం. కానీ ముఖ్యంగా నేను చెప్పేది, ఫస్ట్ మనం బాధ్యతగా ఉన్నామా? ఒకరు నిందించే ముందు మనం బాధ్యత ఏమైంది? మనకు అంత అవసరమా ఆ సినిమాల జోలికి వెళ్ళడము, ఆ పబ్లిక్లో వెళ్ళడం, ఫస్ట్ షోలు, ప్రీమియర్ షోలకు, స్పెషల్ షోలకు వెళ్ళడం మనకు అవసరమా? ముఖ్యంగా ఇది చాలా మనందరిలో ఉన్న తప్పిదం మనదే. ఇది ఇలా జరుగుతున్నందుకు మన ప్రాణాన్ని పోయినాక ఎవరు తెచ్చించలేరు. ఒక హీరో తెచ్చేయలేడు, నిర్మాత తెచ్చేయలేడు, సినిమా డిస్ట్రిబ్యూటర్ తెచ్చేయలేరు, థియేటర్ యజమానులకు తెచ్చించలేరు, మనందరికీ తెలుసు. అయినా మనం పిచ్చి వ్యామోహంతో స్పెషల్ షోలకు, అది కూడా పబ్లిక్ రష్ ఉన్నప్పుడు పోవాల్సిన అవసరం మనకి ఏమొచ్చిందని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మహిళ చనిపోవడం బాధమే, కానీ ఆమె భర్త చాలా బాధ్యతారహితంగా అంత పబ్లిక్లో తీసుకుపోవడం, పిల్లలతోటి వెళ్ళడం ఇంకా బాధాకరం. పిల్లలు కూడా, వాళ్ళ పాప కూడా హాస్పిటల్లో ఉందని తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి విషయాలు మనకు ఎందుకు ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించడం అర్థం కావట్లేదు. తర్వాత ఆ సినిమాలో బయట కమిషనర్ గారు, హైదరాబాద్ నగర కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు డీజేలను నిషేధించి ఎంతో ఖచ్చితంగా ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. ఎంతో హైదరాబాద్లో అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే సినిమా థియేటర్లో డీజేలకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అది కూడా చాలా ఘోరమైన విషయమే. ఇక అల్లు అర్జున్ గారు కూడా కొంత బాధ్యత ఉంది. కాకపోతే ఆయన తప్పు కాకపోయినా ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక హీరోగా ఒక సినిమాకు వచ్చే ముందు కొంత పోలీసులకు కానీ, స్థానిక థియేటర్ యజమానులకు కానీ, కొంత వాళ్ళ అభిమాన సంఘాలు కానీ మెసేజ్ పంపి సమాచారం ఇచ్చి కొంచెం ముందు జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉన్నది. అది కూడా ఆయన ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేడు. ముఖ్యంగా కేసులు పెట్టి వేధించే రకంగా అవసరం లేదు. ఒక హీరో, ఈరోజు సినిమా హీరోలు ఎంతోమంది సినిమాలు తీస్తూ ఉన్నారు, రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ వారు థియేటర్ల ప్రజలు ఎంత రష్గా వస్తున్నారు, ఎంత ఇబ్బంది మనం చూసుకొని, మన కుటుంబాలు, మన పిల్లలు, మన భార్య పిల్లలు మనం క్షేమంగా ఉండాలని చూసి ఒక ఖాళీ ఉన్న థియేటర్లో వెళ్ళాలి, నిదానంగా తర్వాత చూసుకోవచ్చు, వచ్చే వారం చూసుకోవచ్చు అనే విధానం మనకు లేకుండా తొందరపాటు చర్యతోటి ఒక ప్రాణం పోవటానికి మనం తొందరపడి మన భార్యను కోల్పోయిన అతనికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత తొందరపాటు చర్య పనికిరాదు. ఇంకెవరు కూడా ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పనొద్దు. ఒకరోజు చూడకపోతే ఏం కాదు. ఒక హీరోలు మనకు ఏదో సినిమా ఇప్పుడు కాకపోతే మన హీరోని నచ్చిన హీరోని తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇంత తొందరపాటుతో భార్య పిల్లలకు ప్రమాదం జరిగే రీతిలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. ఇక స్థానిక పోలీసు వాళ్ళు కూడా వారు సమాచారం ఇవ్వలేదని అంటున్నారు చాలా మటుకు. మరి అల్లు అర్జున్ గారు, కానీ అల్లు అర్జున్ గారు ఏమో నేను సమాచారం ఇచ్చినప్పుడు ఏది నిజమో పోలీసు ఇంట్రాగేషన్లో తెలుస్తూ ఉంది. కొంత పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఒక హీరో, ఇమేజ్ ఉన్న హీరో సినిమాలు, ఒక స్టారు ఆయన సినిమా రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్లు ఎట్లా వాళ్లకు మీరు ప్రొటెక్షన్ కల్పిస్తారు? కానీ ప్రజలు మితిమీరిగా వస్తున్నారంటే ఫోర్స్ని పెట్టి, లేకుంటే థియేటర్లు చెప్పి గేట్లు బంద్ చేసి ఏదన్నా చేయడానికి అందరూ సహకారం ఉండాలి. థియేటర్ల యజమాని సహకారం ఉండాలి, స్టాఫ్ సహకారం ఉండాలి, పోలీసుల సహకారం ఉండాలి, సినిమా హీరో అభిమాన సంఘాల వారు కూడా సహకరించాలితే అందరూ వీటిలో సక్సెస్ అవుతాం. కానీ ఏ ఒక్కరి మీద నెట్టడానికి వెళ్ళదు, పోలీసుల మీద నెట్టడానికి లేదు, అభిమానుల మీద నెట్టేయడానికి, ఒక థియేటర్ వాళ్ళ మీద నేరం నెట్టేయడానికి అనేది మన కాదు విషయం. మనందరూ సేఫ్టీ పరంగా మనందరం ఆలోచించాల్సిన విషయమే. కానీ ఈరోజు నేను అనుకుంటాను, అంత పెద్ద ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ముందుకు వచ్చిందని వార్తల్లో నేను చూశాను అల్లు అర్జున్ గారు. మరి సరే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నీదే. పోయిన ప్రాణం తీసుకురాలేం, కానీ కుటుంబానికి అండగా ఉండి ఒక పెద్ద దిక్కుగా జీవితాంతం ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యత నువ్వు తీసుకోవాలని అల్లు అర్జున్ గారికి నేను మనవి చేస్తాను. అలాగే వాళ్ళ తండ్రి గారు పెద్ద ప్రొడ్యూసరు, గొప్ప తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసరు అల్లు అరవింద్ గారు. మీరు పెద్ద మనసుతో
ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొస్తారని అల్లు అరవింద్ గారిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గీతా ఆర్ట్స్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరున్న సంస్థ. మీకు మంచి పేరు ఉంది. ఒక మంచి కొడుకును హీరో కన్నావు. ఒక హీరోగా ఎదిగిండి, హీరో స్టార్. అందరు హీరోల పోటీ తట్టుకుంటున్నాడు కాబట్టి అందరి నజరు ఉంటుంది, అందరి ద్వేషాలు ఉంటున్నాయి ఈ కొడుకు మీద. అందరి మీద ఎంతో, అందరికి కూడా ఈయన మీద జెలసీ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయి కాపాడుకోవాలి. మనం ఎక్కడ చూడ తప్పు దొరకద్దు. ఒకరు మనం విమర్శించే స్థాయికి వద్దు. ఆ రకంగా విమర్శించే వరకు రాకుండా మనం కాపాడుకొని అబ్బాయి కూడా ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ ప్లేస్లో వెళ్ళినా కానీ, సినిమా థియేటర్కే కాకుండా ఎక్కడ పోయినా అల్లు అర్జున్ గారు సమాచారం ఇచ్చి స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఈరోజు దీంట్లో ఈ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేశారని కొన్ని న్యూస్ వస్తున్నాయి, ఆల్రెడీ రిమాండ్ పంపారని కొన్ని న్యూస్ వస్తున్నాయి. కానీ ఏదేమైనా కానీ అంత పెద్ద నేరమైతే కాదు ఇది. అరెస్ట్ చేసి జైలుకు పంపేటట్లు కాదు. కానీ మనం ఈ దీంట్లో కూడా కొంత నాకు అనిపిస్తూ ఉంది, ఒక రాజకీయ ఒత్తిడి పనిచేస్తుందని కూడా అనుకుంటున్నాను నేను. కానీ ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. ప్రజలను మనం అవేర్నెస్ చేయాలి. ఇటువంటి తప్పిదాలు వద్దు. సినిమా థియేటర్లో, అన్ని థియేటర్లో చాలామంది బంద్ చేస్తూ నువ్వు ఇళ్ళలో చూసుకుంటున్నారు. కానీ పిల్లలను తీసుకొని ఫస్ట్ అనే స్పెషల్ షోకి పోవాలని అవసరం ఏమొచ్చిందని మీ అందరూ కూడా మీ కుటుంబాలను రక్షించుకోవడానికి రహితం వదిలేసి బాధ్యతగా ప్రవర్తించాలని మనందరితో మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.